హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి చాలా మంది కంగారైతే పడుతున్నారండి. మరికొంతమంది ఎలిజిబిలిటీ లిస్ట్‌లో మన నేమ్ ఉంది, అయినా సరే డబ్బులు పడలేదని చెప్పేసి అంటున్నారు. ఇక చాలామంది నేమ్స్ అనేవి ఇనెలిజిబుల్‌లోకి అయితే వెళ్ళిపోయినాయండి. అలాంటోళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్లి వారి యొక్క నేమ్‌నైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో అయితే చూసుకుంటున్నారు. అలాంటోళ్ళు కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసల వారికి ఏ ఏ రీజన్ వల్ల వారికి ఇనెలిజిబుల్‌లో ఎళ్లారు. ఇలాంటియన్నీ కూడా ఫస్ట్‌గుండా అయితే వారైతే చెక్ చేసుకోవాల్సయితే ఉంటుంది. అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క పోర్టల్‌లో చాలా వరకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వారికైతే వచ్చినాయండి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకైతే ఒకసారి చెప్తానండి. ఎవరి నేమ్స్ అయితే ఇనెలిజిబుల్‌లోకెళ్ళినాయో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ ఆప్షన్స్‌లో మీది ఏ ఆప్షన్‌లో మీకు ఇనెలిజిబుల్‌లోకెళ్ళిందో మీరైతే చూసుకోండి. దాన్ని మీరు రెక్టిఫై అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ గనుక నిజంగా మీరు దాన్ని సవాల్ చేసినట్లయితే గనక అప్లై అయితే చేసుకోవచ్చండి. ఆ ప్రాబ్లమ్ అనేది మీకు లేదు. ఇది ఫేకు, ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ వచ్చింది. ఇట్లాగా నాది కాదని జెప్పేసి మీరు సవాల్ చేయవచ్చు. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి అప్లికేషన్ ఇచ్చినట్లయితే గనక మళ్ళీ మీ నేమ్ అనేది ఎలిజిబుల్‌లోకైతే వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ గనక నిజంగా అది అయ్యుంటే గనక. లేదు అంటే గనక మీకు నిజంగా ఇనెలిజిబుల్ ఉంటే గనక మీరు ఏం చేయలేరండి. ఎందుకంటే మీకు ఒక్కసారి వచ్చిందంటే అది మళ్ళీ ఇంకా క్లియర్ అవ్వదండి. చాలా వరకు ఎలక్ట్రిసిటీ బిల్ చూసుకుంటే గనక 300 యూనిట్లు దాటేసి వాడిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే సమ్మర్ కదండీ! సమ్మర్ వల్ల కూడా చాలా వరకు ఏంటంటే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్లు అనేది ఈజీగా అయితే దాటేస్తదండి. ఈ విధంగా ఒక 3 నెలలు గాని, 6 నెలలు గాని ఇలాగ యావరేజ్ అయితే తీసుకుంటారండి. ఇలా తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 యూనిట్లు యావరేజ్ దాటిస్తుందనుకోండి, అప్పుడు మీకు మీ నేమ్ అనేది ఇనెలిజిబుల్‌లోకి అయితే ఎళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి. నేను చాలా వీడియోల్లో చెప్పానండి. కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఇనెలిజిబుల్‌లో పెట్టేసే ఒక ఆప్షన్ అండి ఇది. ఇది లాస్ట్ ఏదైతే పరిపాలన ఉందో, లాస్ట్ పరిపాలనలో కూడా మనకి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కువ చాలామంది పథకాన్ని కోల్పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈజీగా అయితే ఈ యొక్క యూనిట్లనేవి ఈజీగా అయితే వచ్చేస్తాయండి చాలా వరకు. లైట్లు, ఫ్యాన్‌లు యేసుకొని ఇట్లాగా ఫ్రిడ్జ్ రన్ చేసినా ఇలాగా అడపదడప ఏసీ రన్ చేసినా కూడా ఈజీగా అయితే ఈ యొక్క యూనిట్లనేవి క్రాస్ అయిపోతాయండి. కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అనేది చాలా చెడ్డ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అందరికి. ఎందుకంటే బ్యాడ్ ఆప్షన్ ఇది. ఇది తీసేసుంటే చాలా వరకు బావుండండి. ఇక ఈ రోజుల్లో ఏంటంటే ఏసీ అనేది మినిమమ్‌గా అప్పు సప్పు చేసి చాలామంది కొనుక్కున్న వాళ్ళున్నారు. అలాంటోళ్ళు కూడా దీనివల్ల అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలా వరకు యాన్యుయల్ ఇన్‌కమ్ అండి. ఇంకా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఏ అయితే మార్గదర్శకాలు ఉన్నాయో మార్గదర్శకాల్లో వీరికి బెనిఫిట్స్ అయితే లేవండి. ఎందుకంటే ఇక్కడ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క యాన్యుయల్ ఇన్‌కమ్ అనేది 3,00,000 లోపైతే ఉండాలని చెప్పారండి. విలేజెస్‌లో చూసుకుంటే గనక 2,50,000 అని చెప్పేసి ఫిక్స్ చేశారు. అదేవిధంగా ఓవరాల్‌గా చూసుకుంటే గనక వాళ్ళు మంత్లీ సంపాదించే ఇన్‌కమ్ అనేది సిటీలో చూసుకుంటే 12,000, ఇక విలేజెస్‌లో చూసుకుంటే 10,000 కింద అయితే నిర్ణయించడం అయితే జరిగింది. ఇది కూడా లాస్ట్ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవే తీసుకొచ్చారండి. ఇది కూడా బ్యాడే. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌కి పర్టిక్యులర్‌గా ఏ ఆప్షన్స్ వచ్చినియి, ఏ ఆప్షన్స్ ద్వారా వాళ్ళైతే మళ్ళీ అప్లై చేయొచ్చు మీ యొక్క అప్లికేషన్స్ అని జేసి అనేది మీకైతే ఒకసారి చెప్తానండి. దీనివల్ల మీరైతే మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ కూడా చూసుకుంటే గనక చైల్డ్ ఈస్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చేసిందండి ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది. ఇక్కడ తర్వాత చిల్డ్రన్ మదర్ వర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అని ఉంది. అంటే ఇక్కడ రైస్ కార్డ్‌కి సంబంధించండి. చిల్డ్రన్ మదర్ వర్ నాట్ ఇన్ ద సేమ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అండి. ఇక మళ్ళీ చిల్డ్రన్ మదర్ వర్ నాట్ ఇన్ ద సేమ్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఉందండి. ఇక చిల్డ్రన్ మదర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ యూఐడీ అని చెప్పేసి ఉందండి. ఇక అదే విధంగా ఇంకా తర్వాత ఆప్షన్ చూసుకుంటే గనక చిల్డ్రన్ మదర్ గార్డియన్ నాట్ ఇన్ ద హౌస్‌హోల్డ్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, తర్వాత 4 వీలర్ వెహికల్ అనేది, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ, తర్వాత ఇన్‌కమ్ టాక్స్. లాస్ట్ ప్రీవియస్ 2 ఇయర్స్‌లో చూసుకుంటే గనక మీ హిస్టరీ అయితే చెక్ చేస్తారు. పర్టిక్యులర్‌గా ఏమన్నా గనక ఇన్‌కమ్ టాక్స్ ఐటీఆర్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేసినట్లు గాని, లేదంటే ఇన్‌కమ్ టాక్స్ ఒక్కసారి పే చేసినట్లు వచ్చినా కూడా మీకైతే ఇక్కడైతే చూపించేస్తదండి నేము. ఆ రకంగా మీకేమవుద్దంటే అప్పుడు మీ నేమ్ అనేది ఇనెలిజిబుల్‌లోకి అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరైతే లాస్ట్ ప్రీవియస్‌గా 2 ఇయర్స్‌లో మీ యొక్క నేమ్ చెక్ చేసినప్పుడు ఇన్‌కమ్ టాక్స్ కట్టినట్టు గాని, ఈ ఐటీఆర్ ఫైల్ చేసినట్టు గాని ఏమి హిస్టరీ ఉండకూడదండి. మీ యొక్క ఆధార్ కార్డ్ పర్టిక్యులర్‌గా చెక్ చేసినప్పుడు. అవన్నీ క్లియర్ అవుతేనే మీకైతే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలైతే వస్తాయండి. ఇక తర్వాత చూసుకుంటే గనక ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ గార్డియన్ ఆధార్. ఇక తర్వాత ల్యాండ్ అండి. ఇక్కడ మాగాని చూసుకుంటే గనక 3 ఎకరాలండి. ఇక మెట్ట చూసుకుంటే 10 ఎకరాల వరకు ఇచ్చారు. ఒక 2 రకాల భూములుంటే గనక
2 కలుపుకొని 10 ఎకరాల లోపు ఉండాలని చెప్పారు. అదేవిధంగా మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపే ఉండాల్సయితే ఉంటుంది. అంతకన్నా దాటినా కూడా మీకైతే సొంత ఇల్లు కలిగిన వారికైతే ప్రభుత్వ పథకాలైతే రావండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా కూడా ఆప్షన్ అయితే ఉందండి. చూసుకోండి. ల్యాండ్ అని ఇచ్చారు. తర్వాత చూసుకుంటే గనక మదర్ గార్డియన్ చైల్డ్ ఫాదర్ డెత్ అని చెప్పేసి అయితే ఉందండి. అంటే ఇక్కడ ఇన్‌కేస్ ఏదన్నా గనక ఎవరన్నా చనిపోయినట్లయితే గనక సో, మిగతా వారైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి దానికి సంబంధించి. తర్వాత నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ ఆహ్, రైస్ కార్డ్ లేకపోయినా సరే అంటే మనకి బియ్యం కార్డ్ ఏదైతే ఉందో రైస్ కార్డ్ అది లేకపోయినా సరే ఇక్కడైతే ఈ యొక్క పథకం అయితే ప్రెజెంట్ అయితే మనకి ఇవ్వడం లేదండి. ఇక్కడ క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనం ఆప్షన్ అయితే పెట్టుకుండి ఆల్టర్‌నేటివ్‌గా ఏ విధంగా పొందాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే చెప్తారు. సో, దానికి సంబంధించి ఆప్షన్ అయితే ఇచ్చారండి. నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అని చెప్పేసి. తర్వాత పేమెంట్ అండి. సో, పేమెంట్ ఏమన్నా మీకు డబ్బులు పడలేదా? దేనికి పడలేదని చెప్పేసి ఆప్షన్ అయితే కూడా పెడతారు. తర్వాత అర్బన్ ప్రాపర్టీ. సో, ప్రాపర్టీస్ అండి. సొంత ఇల్లు ఎక్కువ మీరు కలిగి ఉన్నారని చెప్పేసి. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్స్‌లో అయితే ఉన్నాయండి. ఈ ఆప్షన్స్ ద్వారా మళ్ళీ మీకైతే అప్లై చేయడానికైతే అవకాశం అయితే ఉందండి. మళ్ళీ మీరు సవాల్ చేసి ఈ యొక్క ఏదైతే ఆప్షన్ ఉందో, ఈ ఆప్షన్ ద్వారా మాకు వచ్చినటువంటి రిమార్క్ ఏదైతే ఉందో, మా నేమ్ దానివల్ల ఇనెలిజిబుల్‌లోకి వెళ్ళింది కాబట్టి అది మాది కాదు. సో, మాకు అట్లాగా ఏం లేదని చెప్పేసి మళ్ళీ మీరు చెప్పుకుంటూ అప్లికేషన్ అయితే పెట్టినట్లయితే గనక, సో, మీకు తల్లికి వందనం పథకం సంబంధించిన డబ్బులు ముఖ్యంగా మీ యొక్క నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్ట్‌లోకి అయితే ఎళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అలా ఎళ్తే గనక సో, వచ్చే నెల 5వ తేదీనైతే మీకైతే డబ్బులైతే పడతాయండి. లేదంటే గనక డబ్బులైతే పడవండి. ఇక ఫస్ట్ క్లాస్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో, అడ్మిషన్ తీసుకుంటారో వారికైతే కంపల్సరీ డబ్బులైతే వస్తాయండి. వారి నేమ్స్ అనేది ఇనెలిజిబుల్‌లోకి ఉండదండి. మాక్సిమం ఎలిజిబుల్‌లోకెళ్తది. ఎందుకంటే ఇక్కడ నేనైతే చెప్పానో ప్రెజెంట్ ఈ రూల్స్ అన్నీ కూడా యాక్యురేట్‌గా ఉంటే గనక మీరు ఎలిజిబుల్‌లో ఉంటారండి. చూసుకోండి. సో, అప్పుడు మీకు ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అవ్వని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి నేమ్స్ అనేవి ఈ నెల 20వ తేదీ దాటిన తర్వాత నుంచి లిస్టులయితే ప్రదర్శిస్తారండి. మళ్ళీ వస్తాయండి కొత్త లిస్టులు. అలా వచ్చినప్పుడు అప్పుడు అందులో నేమ్ అయితే ఉంటుందండి. అప్పుడు మీరైతే చెక్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అవ్వని వారికి కంపల్సరీ అడ్మిషన్ తీసుకున్న వారికి వస్తాయండి నేమ్స్ అనేవి. దాని తర్వాత ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వారికి సంబంధించి కూడా వస్తాయండి. అదేవిధంగా ఇన్‌స్టిట్యూషన్ మారుతూ ఉంటారో వాళ్ళకి అదే విధంగా స్కూల్స్ మారుతూ ఉంటారు కదండీ! వాళ్ళు న్యూ అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా వారి యొక్క డేటా అంతా కూడా ఆ లిస్టులో అయితే వస్తదండి. వాళ్ళందరికీ కూడా వచ్చే నెల 5వ తేదీనైతే డబ్బులైతే క్రెడిట్ కావడం జరుగుతది. దానికన్నా ముందు 20వ తేదీ దాటిన తర్వాత మీరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఎలిజిబిలిటీ లిస్టులు అయితే చెక్ చేసుకోవచ్చండి. ఈ రకంగా మీకైతే డబ్బులైతే వస్తాయండి. దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ ఏమన్నా కూడా ఉంటే గనక మీరు రైట్ చేసుకోవచ్చండి. దానికి కూడా అవకాశం అయితే ఇస్తారండి. అంటే 20వ తేదీ తర్వాత తీసుకొస్తారు. దాని తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైట్ చేసుకోమంటే దాని తర్వాత 30వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది ప్రదర్శిస్తారండి. సో, లాస్ట్ చేసి లిస్ట్ అనేది ప్రదర్శిస్తారండి. ఆ 30వ తేదీన ఎవరు నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా డబ్బులైతే క్రెడిట్ అయితే చేయడం జరుగుతదండి. ఇదే అండి ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఇచ్చినటువంటి ఫార్మాటు. ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఇక ఎవరైతే నేమ్స్ అనేవి ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉండి డబ్బులు రాలేదని కంగారు పడుతున్నారో అలాంటి వాళ్ళైతే కంగారు పడొద్దు. మీ యొక్క ఎన్‌పీసీఐ లింక్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్‌కి అయిందో చెక్ చేసుకోండి క్లియర్‌గా. సో, ఆ అకౌంట్‌లో అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. డబ్బులనేది క్రియేట్ అయితే అవుతాయి. ఒకవేళ గనక డబ్బులు క్రియేట్ కాలేదు అంటే గనక మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉందా? లేదా ఇనెలిజిబుల్‌లో ఉందా అని చూసుకోండి. ఇనెలిజిబుల్‌లో మీ నేమ్ ఉంటే గనక మీరు చూసుకున్న వేస్ట్ అండి. మీకైతే డబ్బులైతే రావు. మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పీల్ చేయాల్సి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌ని అయితే మీట్ అవ్వండి. ఒకవేళ గనక వారి ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉందండి డబ్బులు పడతాయి. మీరు ఎళ్లి వెయిట్ చేయండి అంటే గనక కంపల్సరీ వెయిట్ చేయండి. డబ్బులైతే పడతాయి. ఎన్‌పీసీఐ లింక్ అయ్యిందనే ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్‌లోనే డబ్బులైతే పడతాయండి. చూసుకోండి. మీ దగ్గర ఎన్ని అకౌంట్‌లు ఉన్నాయో, పాత అకౌంట్‌లు ఏమున్నాయో అన్నీ కూడా చెక్ చేసుకోండి. డబ్బులైతే కంపల్సరీ పడతాయి. 1, 2 రోజులు లేట్ అయినా సరే డబ్బులైతే పడతాయండి. ఎందుకంటే సో, అందరికీ కూడా డబ్బులైతే క్రియేట్ చేయాలి కదండీ! కొంచెం టైం అయితే పడుతుంది. సో, వన్ బై వన్ అందరికి పడుతూ ఉంటాయండి. రోజుకి 10,000 మందికి చెప్పిన ఒక డిస్ట్రిక్ట్‌కి సంబంధించి రూల్ అయితే ఉంది. అలా జమ చేసుకుంటా వస్తారు అందరికి కూడా. డబ్బులు అందరికీ వస్తాయండి ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉంటే. మీ డబ్బులైతే ఎక్కడికి పోవండి. ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.